వెల్కమ్ టు మెగానన్ టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భేటీ, భారత్ పాక్ ఉద్రిక్తతలపై చర్చ. శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు శంకుస్థాపన. మంత్రి లోకేష్కు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. రైట్గా డీటెయిల్ చూస్తే ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి కేబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది. 47వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఆమోదించే అవకాశాలున్నాయి. తల్లికి వందనం, అన్నదాత తదితర సంక్షేమ కార్యక్రమాలపై కేబినెట్లో చర్చ జరగనుంది. ప్రధాని మోదీ సభ విజయవంతంపై సీఎం చంద్రబాబు మంత్రులతో డిస్కస్ చేయనున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, దేశ సరిహద్దుల యుద్ధ వాతావరణంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. కేబినెట్లో తీర ప్రాంత భద్రతపై ప్రత్యేక చర్చ జరగనుంది. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మంత్రి లోకేష్కు టీడీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇవాళ శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం నుండి బయలుదేరిన లోకేష్ పెళ్లకూరు తెలుగుదేశం శ్రేణులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం నగరాన్ని అత్యంత సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రివర్ ఫ్రంట్ అప్పర్ ప్రామినేడ్ అభివృద్ధి పనులకు గోదావరి గట్టున ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద శంకుస్థాపన నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్యాలరీలో నమూనా ఫోటోలను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గోదావరి నది తీరంలో ఉన్న రాజమహేంద్రవరం నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీ సోమవీర్రాజు ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడానికి పుష్కరాలే ఓ మంచి వేదిక అని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు సమీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అడుగులు వేద్దామన్నారు. స్ఫూర్తిగా తీసుకుని ఆల్రెడీ వాసు గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఒక ప్లానింగ్తో ఈ నగరాన్ని డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ చేయాలి అని ఒక యోజనాబద్ధంగా వెళుతున్నారు. దానికి ఒక 220 కోట్లతో పుష్కరాలకు ముందు ఒక బ్లూ ప్రింట్ని వారు తయారు చేశారు. సీఎం గారికి మరిన్ని నిధుల కోసం కేంద్రం ద్వారా ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలి, కొన్ని ఆర్గనైజేషన్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ను కూడా తీసుకొచ్చి పుష్కరాల ముందే మనం మరికొన్ని 100 కోట్లతో అభివృద్ధి చేసే విధంగా కమిషనర్ గారితో అలానే వాసు గారితో మాట్లాడి మంచి ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. ఇటు ఎంపీ గారు కానీ అటు టూరిజం మినిస్టర్ గారు కానీ మన ప్రాంతంలో ఉండడం మనకు నిజంగా గర్వకారణం. అభివృద్ధిలో వారి ద్వారా కేంద్రం ద్వారా కల్చరల్ అఫైర్స్ మినిస్ట్రీ ద్వారా పుష్కరాలకు ఎన్ని నిధులు ఇవ్వచ్చు, కేంద్ర కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ ద్వారా పుష్కరాలకు ఎన్ని నిధులు ఇవ్వచ్చు, ఆ విధంగా గతంలో జరిగిన యూపీలో కేంద్రం ఏ విధంగా సహకరించింది, మనకు ఎంత మేరకు సహకరిస్తుంది, ఆ విధంగా మన గార్గ్ గారు వెళ్ళి మొన్న నారాయణ గారు ఇద్దరు వెళ్ళి అక్కడ పుష్కరాలను సందర్శించి వచ్చారు. అందులో కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, మనం ఇక్కడికి ఎంత ఇన్వాల్వ్మెంట్ తీసుకొచ్చి నిధులు తీసుకురావాలి అనే విషయాన్ని స్పష్టంగా ఒక అవగాహన తెచ్చుకుని తప్పకుండా నగరం మరింత అభివృద్ధి చెందే విధంగా ఈ పుష్కరంలో ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దే విధంగా ప్రయత్నాలు అందరం కలిసి చేస్తాను మీ ద్వారా తెలియజేస్తున్నాను. నగరాన్ని స్ఫూర్తిగా తీసుకుని మీడియా వారందరికీ నమస్కారం. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ, దీర్ఘకాలికమైన కళ రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో
దాన్ని ఈ రోజున అధికారికంగా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. కార్యక్రమానికి విచ్చేసిన ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన గౌరవ కలెక్టర్ ప్రశాంతి ఐఏఎస్ గారికి, కమిషనర్ కేతన్ ఐఏఎస్ గారికి, అలాగే శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు గారికి, ఇతర అతిరథ మహారథులకు, కూటమి కుటుంబ సభ్యులకు నమస్కరించుకుంటూ, మేము ఎన్నికల ముందు కూటమి ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే సమయంలో హామీ ఇచ్చున్నాం. ప్రజలు అడిగేవారు, రాజమహేంద్రవరం గోదావరి నది ఒడ్డున ఉంటుంది, టూరిజంకి అధిక ప్రాధాన్యత ఇవ్వట్ల, 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఏ విధమైన అభివృద్ధి జరగల, అభివృద్ధి కొన్ని ప్రాంతాలకి పరిమితం అయి ఉన్నది, మీరందరూ కూడా అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలని చెప్పి వారు అనేక సందర్భాల్లో మమ్మల్ని అభ్యర్థించారు. మరి వారు అభ్యర్థించడమే కాదు, ఓటు వేసి ఈరోజు కూటమికి గెలుపుని కూడా కట్టబెట్టారు. ఈరోజు మా పైన బాధ్యత ఉంది. ఆ బాధ్యతకు అనుగుణంగా ఈ రోజున రివర్ ఫ్రంట్ని ప్రారంభించడంతో పాటు నగరంలో అభివృద్ధి అంటే ఒక పార్కో 2 వీధిలో కాదు, అభివృద్ధిని అన్ని ప్రాంతాలకి పరిచయం చేయాలి. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో కొండ ఓడు టు పేరేచర్ల నేషనల్ హైవేను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్లు భూమి పూజ చేశారు. నేషనల్ హైవేకు సంబంధించిన 4 లైన్లు 49.92 కిలోమీటర్ల నిర్మాణం జరగనుంది. కాగా ఈ రోడ్డు నిర్మాణ అభివృద్ధి కోసం 881.61 కోట్ల రూపాయలు కేటాయించారు. పహల్గామ్లో ఉగ్రదాడి జరిగితే జాతీయ భద్రతా కమిటీ సమావేశమైనప్పుడు 5-6 నాయకులు ప్రధానమంత్రితోనే మీటింగ్లోకి వెళ్తే ఆ 5-6లో మన పార్లమెంటు నాయకుడిగా మన గౌరవ పార్లమెంటు సభ్యులు ఉన్నారన్న సంగతి కూడా నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఒక అరుదైన గౌరవం ఈ నర్సాపేట పార్లమెంటుకి దక్కిందన్న సంగతి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలన్నా, హోంమంత్రి దగ్గరికి వెళ్ళాలన్నా, ఢిల్లీలో ఇతర మంత్రుల దగ్గరికి వెళ్ళాలన్నా డైరెక్ట్ యాక్సెస్ ఉన్న నాయకులు మన ఎంపీ గారు. సో అందుకనే ఒక 3 దశాబ్దాల కళ, 30 సంవత్సరాల నుంచి ఇది రోడ్డు అవుతుంది, ఈ రోడ్డు అవుతుంది, ఈ రోడ్డు అవుతుంది అని మనం అనుకునే కళని ఈరోజు 880 కోట్లతో రోడ్డు శాంక్షన్ చేపిస్తే ఈ రోడ్డు పూర్తయితే ఇంకో విజయవాడ హైదరాబాద్ రహదారిగా మారిపోయే బ్రహ్మాండమైన నేషనల్ హైవే కూడా మనకు వస్తుంది. పహల్గామ్లో ఉగ్రదాడి రోడ్డు 4 లైన్ కావాలని ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. నేను గుంటూరు వెస్ట్ శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ నుంచి పేరేచర్ల వరకు కూడా స్టేట్ ఫండ్స్తో 4 లైన్ చేయించాను ఆ రోజున. మళ్ళీ ఇవాళ మన ఎంపీ గారి సహకారంతో మళ్ళీ ఇక్కడ నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే మళ్ళీ పేరేచర్ల నుంచి కొండమూడు వరకు కూడా మరి ఎంపీ గారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని ఈ రోడ్డుకు మోక్షం. ఇందాక పెద్దిరాజు చెప్పినట్లు ఎన్నో యాక్సిడెంట్లు. ఒకసారి ఆదిత్య హాస్పిటల్కి ఒక యాక్సిడెంట్ పేషెంట్ని చుట్టానికి వెళ్తే కట్టమూరు పేషెంట్ని డాక్టర్ గారు అడుగుతున్నారు, ఏమంటే మీరు ఆ రోడ్డు గురించి పట్టించుకోకపోతే రేపు ప్రభుత్వం వచ్చినప్పుడు చాలామంది వస్తున్నారు, రోజు ఆ రోడ్డు మీద యాక్సిడెంట్లు అయి మాకే ఇబ్బందిగా బాధాకరంగా ఉంది. మరి అందరూ కూడా రైతులు, రైతు కూలీలు, మరి వారందరూ మేజర్ యాక్సిడెంట్లు అయి హాస్పిటల్స్కి వస్తుంటే మాకే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పినటువంటి మాట. కొండమూడు టు పేరేచర్ల ఈ దాదాపు ఒక 50 కిలోమీటర్ల స్ట్రిప్పు 4 లైన్ చేయడం కోసం కన్నా గారు కానీ ఎంపీ గారు కానీ ఇద్దరు కలిసి నితిన్ గడ్కరీ దగ్గరికి వెళ్ళి వెంటనే ఓకే చేయించుకోవటం, దాన్ని ఫాలోఅప్ చేసి ఎంపీ గారు ఎంత తొందరగా తీసుకురావటం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి కళ ఈ రోడ్డు. ఎప్పుడు అంతకుముందు ఎప్పుడో సింగిల్ రోడ్డుగా ఉండేది, తర్వాత డబుల్ రోడ్డుగా అది రూపాంతరం చెందింది. ఇప్పుడు 4 లైన్స్గా అవడానికి ఇప్పుడు కన్నా గారి నేతృత్వంలో, ఎంపీ గారి నేతృత్వంలో ఇప్పుడు కళ నిజమైందండి. ఇది అందరూ
గట్టిగా చప్పట్లు కొట్టి ఇది ఆనందించదగ్గ విషయం. ఇందాక చెప్పారు డాక్టర్ గారు, ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి ఈ రోడ్ల మీద. నేను 2002లో ఈ రోడ్లో వెళ్తాను, నేను యాక్సిడెంట్లో త్రుట్లో ఇదైంది నాకు కూడా. అటువంటి ఈ రోడ్లు ఎప్పుడూ డేంజరస్ రోడ్డే అని భావిస్తాం ఈ రోడ్డు రావడానికి. ధర్మవరం పట్టణంలో మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబు ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా దేశ భద్రత కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ను ప్రజలకు వివరించారు. అనంతరం దేశభక్తి భావాలను ప్రోత్సహించారు. ర్యాలీ సందర్భంగా హరీష్ బాబు భారత సైన్యం సాహసోపేతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటిందన్నారు. ఈ విజయాన్ని ప్రజలతో పంచుకోవడం మా బాధ్యత అని తెలిపారు. అలాగే దేశ భద్రత కోసం ప్రతి పౌరుడు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, యువత, మహిళలు, వృద్ధులు సహా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ర్యాలీ సమయంలో జాతీయ జెండాలు పట్టుకొని జై హింద్, భారత్ మాతాకి జై వంటి నినాదాలు చేశారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీ ప్రజల్లో దేశభక్తి భావాలను రేకెత్తించింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహుత్నూర్ మండలం శంభుగూడలో గుస్సాడి కార్యశాల ముగింపు ఉత్సవాలు జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశీష, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటేందుకు ప్రదర్శనలు ఎంతో ముఖ్యమన్నారు. గుస్సాడి నృత్యానికి వన్నె తెచ్చిన కనకరాజు పద్మశ్రీ అవార్డు అందుకున్నారని తెలిపారు. ఆయన బాటలో యువత నడవాలని పిలుపునిచ్చారు. గారు ఇట్లా ఆవినించారు దట్ ఇట్లా శంభుగూడ గ్రామంలో వారు ఇద్దరు కలిసి మనం ఆదివాసీ గోండ సంప్రదాయ సంబంధించిన ఏవైతే కల్చర్ ఉన్నాయో వాటి గురించి ఇక్కడ ఒక వర్క్ షాప్ కూడా ఏర్పాట్లు చేసి మళ్ళీ ఈరోజు ముగింపు కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. మీరు వస్తే మళ్ళీ అక్కడ ఇంకా ప్రోత్సాహనం అవుతాయి కాబట్టి ఈరోజు తప్పకుండా వస్తాము. ఆనాడే ఒక 1 డే బిఫోరే మాకు చెప్పడం జరిగింది, తప్పకుండా వస్తాము ఇట్లా ఆనాడే వారిద్దరికి కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ వచ్చినందుకు కూడా చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు ఐటీడీ కార్యక్రమం కానీ లేదు మొన్న దీపావళిలో కూడా దండారి ఫెస్టివల్లో కూడా ఈ అన్ని కార్యక్రమాలు కూడా చాలా దగ్గరే ఉండి కూడా చూడడం జరిగింది. అంటే ఇట్లా కార్యక్రమంలో మనం అటెండ్ అయితే ఇంకా హైలైట్ అవుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ కార్యక్రమాలు వచ్చిన తర్వాత మొత్తం జిల్లాలో హైలైట్ అవుతాయి, స్టేట్ లో కూడా హైలైట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇందాక పెద్దలు కూడా అందరూ మాట్లాడారు. అంటే ఇట్లా మనం హైలైట్ అయితే మళ్ళీ ఇంకా ఆదివాసీ సమాజంలో చైతన్యం వచ్చి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా నేర్చుకోవడానికి వాళ్ళకి ఒక స్ఫూర్తి వస్తాయి. సో ఇక్కడ మేజర్ గా అందరూ పిల్లలే ఈ రోజు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేశారు, పిల్లలు కూడా చేశారు, పెద్దలు కూడా చేశారు, తర్వాత బాయిలు కూడా చేశారు. సో అందరూ మీరు కలిసి అంటే అన్ని జనరేషన్స్ ఈ రోజు ఇక్కడ కలిసి ఒక పర్ఫార్మెన్స్ చేశారు. తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో జరుగుతున్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు 2వ రోజు వైభవంగా జరిగాయి. బుధవారం సాయంత్రం శ్రీ మాలయప్ప స్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరి వెంట వేరువేరు బంగారు తిరుచులపై శ్రీదేవి మరియు భూదేవి అనుసరించగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. మొదటి రోజులాగానే స్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కొలువు జరిగింది. శ్రీవారు దేవేరులతో పల్లకినెక్కి తిరువిధుల గుండా ఊరేగుతూ ఆలయంలోకి ప్రవేశించేశారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవలను టీటీడీ రద్దు చేసింది. కృష్ణా బేసిన్లోని ఆయకట్టు పరిధిలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించే నాగార్జున సాగర్ ఎడమ కాలువకు పెను ప్రమాదం పొంచి ఉంది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, అలసత్వంతో కాలువ మరమ్మతులకు నోచుకోలేదు. తద్వారా 35 చోట్ల కుంగిపోయి తెగేందుకు సిద్ధంగా ఉంది. వేసవిలో కెనాల్ కట్టలు బలోపేతం చేయాల్సిన ఎన్ఎస్పీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. నీటి విడుదల తర్వాత కాలువ తెగితే సమీప గ్రామాలు కొట్టుకుపోతాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
ప్రమాద గంటలు మోగిస్తున్న నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుండి అందిస్తారు. కృష్ణా బేసిన్లోని నాగార్జున సాగర్ ఎడమ కాలువలో ప్రస్తుతం మనం ఉన్నాము. కాలువ దుస్థితి అత్యంత దయనీయంగా ఉందని చెప్పొచ్చు. లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేటువంటి ఈ నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు. ఎక్కడికక్కడ కుంగిపోయి కూడా ఈ కాలువ ద్వారా లక్షల ఎకరాలకు నీటిని వదిలితే కనుక ఎప్పుడు ఏ ప్రాంతంలో ఈ కాలువ తెగిపోతుందో అనే భయాందోళనలో అయితే రైతులు ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్ అంతా కూడా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎడమ కాలువ వేములపల్లి ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు మనం 100 మీటర్ల వరకు కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎన్ఎస్పి అధికారులు ఎవరు కూడా దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో నాగార్జున సాగర్ కాలువ 2 చోట్ల తెగింది. ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఇలాకాలోనే ఒకసారి తెగడంతో దాదాపు 2 నెలల సమయం ఆ కాలువ చిన్న పడిన గండిని పూడ్చడానికి పట్టింది. ఒకవేళ రేపు ఇంకా నెల 15 రోజుల తర్వాత ఇదే కాలువకు నీటిని వదిలితే కనుక ఇక్కడ తెగితే దాదాపు 3 ఊర్లు ఖచ్చితంగా ఈ కాలువకు అవతల వైపు ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. మరొక వైపుకు పొలాలన్నీ కూడా పంట దశలో ఉన్న టైంలో కనుక ఈ కాలువ ఈ ప్రాంతంలో తెగితే ఖచ్చితంగా లక్షల ఎకరాల్లో పంట కూడా మొత్తం చేతికి రాకుండా పోతుంది. ఇప్పటికే 2 సార్లు గత సీజన్లో నిడమనూరు దగ్గర ఒకసారి, నడిగూడెం దగ్గర కోదాడకు సమీపంలో ఒకసారి, 2 సార్లు కూడా ఈ కెనాల్ తెగిపోయింది. చిన్న గండి ద్వారా తెగినటువంటి కెనాల్ దాదాపు 100 మీటర్ల పరిధిలో మొత్తం ఒకేసారి కోతకు గురి కావడంతో కూడా అప్పుడు అధికారులు ఆ గండిని పూడ్చేందుకు దాదాపు 2 నెలల సమయం తీసుకున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రమాదం జరిగిన తర్వాత వారంతా కూడా మళ్ళీ కాలువను రిపేర్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ కాలువ ఇప్పుడు ప్రమాదాలు ఇట్లాంటి ఇది ఒక్కటే కాదు. ఈ కాలువ నాగార్జున సాగర్ నుంచి 60 కిలోమీటర్ల పొడవున దాదాపు 45 స్పాట్స్ ఇదే విధంగా మొత్తం కాలువ డ్యామేజ్ అయ్యింది. ఈ డ్యామేజ్ని ప్రభుత్వం ఇప్పటి వరకు గుర్తించి రిపేర్ చేసి తర్వాత రాబోయే సీజన్కి నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ దుస్థితిలో ఈ కాలువను ఎవరు పట్టించుకున్న పాపాన పోకపోవడంతో కూడా ఈ ప్రాంత రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా వారు ఖచ్చితంగా వెంటనే ఈ కెనాల్కి సంబంధించినటువంటి లైనింగ్ పనులను పూర్తి స్థాయిలో కాంక్రీట్తో చేయాలని చూస్తున్నారు. ఒక్కొక్క నెర్ర దాదాపు అంటే 1 ఫీట్ రేంజ్లో కూడా మొత్తం కూలిపోయి కింది నుంచి మొత్తం కూడా మట్టి తేలి ఇసుక తేలి లోపలికి ఒక బయారంలా తయారైపోయింది. ఈ కెనాల్లో వాటర్ వస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో తెగేందుకు అవకాశం ఉందని చెప్పి రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎన్ఎస్పి అధికారులు కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువపై దృష్టి సారించి ఖచ్చితంగా దీనికంటూ కొంత ఫండ్ రిలీజ్ చేసి కాలువలో మొత్తం రిపేర్ చేసి ఆ తర్వాత నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో ఇప్పుడు మాత్రం సాగర్ డ్యాంలో నీరు కనిష్ట స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. కృష్ణపట్ట ప్రాంతంలో ఇక రాబోయే 4 రోజుల్లో వర్షాలు భారీగా కురిసి నాగార్జున సాగర్ డ్యాంలోకి నీళ్ళు వస్తే ఈ కెనాల్ ద్వారా నల్గొండ, ఖమ్మం జిల్లాలో దాదాపు 20 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించి ఆ పంటలకు నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరొక వైపుకు ఇక్కడి నుంచి ప్రకాశం జిల్లా వైపుకు బ్యారేజ్ వైపుకు కూడా కొంత ప్రాంతం ఆంధ్ర ప్రాంతం అంతా కూడా ఈ కెనాల్ కింద సాగుకు ప్రస్తుతానికైతే రైతులంతా కూడా సమాయత్తమవుతున్న పరిస్థితుల్లో కెనాల్ దుస్థితి మాత్రం ఈ విధంగా ఉండడంతో ఆందోళన అవుతోంది. వెంటనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి నల్గొండ జిల్లా నుంచి ఉన్నారు. వెంటనే దీనిపై దృష్టి సారించి ఖచ్చితంగా ఈ ఎడమ కాలువకు సంబంధించిన లైనింగ్ పనులు, కల్వర్ట్లు, లిఫ్టులను కూడా ప్రభుత్వం మెయింటైన్ చేయాలని చెప్పి ప్రాంత రైతులైతే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాలువ తెగిన తర్వాత, ప్రమాదం జరిగిన తర్వాత మేల్కొనే బదులు ఇంకా 2 నెలల సమయం ఇంకా సీజన్కు ఉంది. రైతులు పంటలు ప్రారంభించే సమయానికి, నీళ్ళు వచ్చే సమయానికి మొత్తం కూడా ఈ కాలువను రిపేర్ చేసి సిద్ధంగా చేయాలని చెప్పి ఈ ప్రాంత రైతులు అయితే కోరుతున్నారు. ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిస్థితి. మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, వేములపల్లి. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి అంతర్రాష్ట్ర బార్డర్ చెక్ పోస్ట్ వద్ద ధాన్యం తనిఖీల కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. రిజిస్టర్లు పరిశీలించి ఇతర రాష్ట్రాల ధాన్యం లారీల రాక గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బోనస్ కాజేసేందుకు రైతుల పేరిట ధాన్యం అక్రమ రవాణాకు కొందరు దళారులు పాల్పడుతున్నారన్నారు. ఆ రాష్ట్రంలో తక్కువ రేటుకు సన్నవడ్లను కొని అడ్డదారులు లారీలను బోర్డర్ దాటిస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల ధాన్యం తెలంగాణలో విక్రయించేందుకు అనుమతి లేదన్నారు. ధాన్యం అక్రమ రవాణాన్ని అడ్డుకునేందుకు నల్గొండ జిల్లాలో 2 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఇవాళ నేను డిఎస్పీ మిర్యాలగూడ, సిఐ మిర్యాలగూడ రూరల్, ఎస్ఐ వాడపల్లి అందరం కలిసి ఇవాళ వాడపల్లి చెక్ పోస్ట్ చెక్ చేయడం జరిగిందండి. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
సన్న బియ్యానికి బోనస్ ఇస్తున్నందువల్ల చాలా వరకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి రైతులు లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళి దళారులందరూ కూడా మన తెలంగాణకు వచ్చి ఆ వడ్లని వాళ్ళు అమ్మినట్టు చూపించి ఆ బోనస్ తీసుకొని ఇట్లాంటివి చేసి రాష్ట్రానికి లాస్ చేసే విధంగా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా మనం మన ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా మనం చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు దాకా రఫ్లీ ఒక 8 వెహికల్స్ 2 days 8 వెహికల్స్ మనం పట్టుకున్నాం. వాటి మీద కూడా ఎఫ్ఐఆర్ కూడా మనం రిజిస్టర్ చేయడం జరుగుతున్నది. అయితే ఇందులో చాలా వరకు దళాలు మిడిల్మెన్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి రైస్ తీసుకొని వచ్చి ఇక్కడ తెలంగాణలో ఏదైనా ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్ దగ్గర అమ్మి ఏదైనా రైతు పేరు మీద అమ్మి వాళ్ళు డబ్బులు సంపాదించడానికి ఇల్లీగల్గా ప్లాన్ చేయడం జరుగుతుంది. దాని మీద మనం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర నల్గొండ జిల్లాలో 2 చెక్ పోస్టులు నడుస్తున్నాయి. ఒకటి మన వాడపల్లి దగ్గర, ఇంకొకటి నియర్ విజయపురి టౌన్ సాగర్ చెక్ పోస్ట్ 2 నడుస్తున్నాయి. 2 చోట్ల కూడా జాయింట్ టీమ్స్ విత్ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ మనం చేయడం జరిగింది. జాయింట్లో రెవెన్యూ తరఫు నుంచి, అగ్రికల్చర్ మార్కెటింగ్ తరఫు నుంచి. మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం టౌన్ జగ్గయ్య చెరువులో జరిగిన సంఘటన తెలుసుకుని అక్కడికి వెళ్లారు. అక్కడ పరిసరాలు పరిశీలించి క్షుద్ర పూజలు చేసినట్టుగా అనుమానంగా ఉందని ఎస్పీతో చర్చించారు. పిఠాపురంలో ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండే విధంగా పోలీసులు తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. పిఠాపురం టౌన్ జగ్గయ్య చెరువులో ఒక 10 నెలల పాపని నూతిలో పడివేయడం, ఇవన్నీ కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయని తెలిపారు. భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్రతరమవుతున్న ఉద్రిక్తతల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గడానికి తాను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఈ ఉద్రిక్తతల వెంటనే ఆగిపోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన బుధవారం వాషింగ్టన్లో తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన ఘటనకు ప్రతీకారంగా భారత్ బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దాడులు నిర్వహించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.